guys, how are you all? So a well night spent actually. We are at day 3 now. సో ఈ రోజు వచ్చేసి నాసిక్ వెళ్దాం అనుకుంటున్నాం. నాసిక్ బాయ్ బాయ్ టు షిరిడి. అండ్ నాసిక్ వెళ్ళి నాసిక్లో ఒక 5-6 టెంపుల్స్ ఉన్నాయి కదా, త్రివేణి సంగం అని అవన్నీ ఉన్నాయి. అండ్ సీతా గుఫా ఉంది. అండ్ ఆల్సో వాట్ వి సే ముక్తిధామ్ మందిర్ ఉంది, త్రయంబకేశ్వర్ ఉంది. ఇవన్నీ ఈరోజు ప్లాన్ చేసాం. లెట్స్ సీ ఎంతవరకు అయితే అవుతుందో, విల్ ట్రై టు డూ ఇట్. అండ్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు మార్నింగ్ ఎగ్జాక్ట్ 8:30 అయింది. యాక్చువల్లీ మాకు ఇక్కడ 12 వరకు చెక్అవుట్ ఆప్షన్ ఉంది, కానీ ఏం చేస్తాము, సో వెళ్తే ఏమైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని. నాసిక్ యాక్చువల్లీ 1.5 hours అనమాట. సో వై టు వేస్ట్ అవర్ టైం. సో ఇక్కడ నుంచి షిరిడి నుంచి నాసిక్ ఎన్ని కిలోమీటర్స్? 97 కిలోమీటర్స్ అంట. సో ఇప్పుడు బయలుదేరుతున్నాము. సో మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా నాసిక్కి స్టార్ట్ అయిపోతాం అన్నమాట. బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఇలా జనాలు నడుచుకుంటూ వస్తున్నారు కదా, ఈ ట్రాక్టర్ వేసుకొని. సో వీళ్ళందరూ బై వాక్ షిరిడి వెళ్తున్నారు. అండ్ ఈ ప్లేస్ నుంచే కాదు, చాలా ప్లేసెస్ నుంచి షిరిడికి బై వాక్ వస్తున్నారు అనమాట. లైక్ వాళ్ళు మొక్కుకున్నారు. అండ్ వీళ్ళు వచ్చేసరికి లైక్ 2 to 3 days అట్లా టైం పట్టచ్చు. కొంతమంది 1 week కూడా ఇట్లా వాక్ చేసుకుంటూ వస్తారంట. అండ్ ఈ ట్రాక్టర్ ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ ఫుడ్ సప్లై చేయడం కానీ, లేదంటే వీళ్ళ వెనకే వస్తుందన్నమాట. సో వీళ్ళు హోటల్స్లో గట్రా ఫుడ్ని తీసుకొని మళ్ళీ అక్కడ కొంచెం స్టే చేసి మళ్ళీ ఇట్లా వాక్ అనేది కంటిన్యూ చేస్తుంటారంట. సో ఫైనల్లీ వచ్చేసామన్నమాట నాసిక్. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ముక్తిధామ్ టెంపుల్కి వెళ్తున్నాము ఫస్ట్. సో నాసిక్లో మేము ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ ముక్తిధామ్ అనమాట. సో ఇది వచ్చేసి నాసిక్కి ఎంటర్ అయిన వెంటనే ఒక 10 minutesలో రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ మేము గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నాము ఈ టెంపుల్కి. అండ్ త్వరగానే ఒక 10 to 13 minutesలో ఈ టెంపుల్కి మేము రీచ్ అయిపోయాము. Photography is strictly prohibited here, so we are unable to show you inside how it looks, but we'll try. సో ఫైనల్లీ మేము టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ మేము పర్మిషన్ తీసుకున్నాం అనమాట. వీడియోస్ అండ్ ఫొటోస్ షూట్ చేసుకుంటాం కొన్ని అని చెప్పి. సో దానికి వాళ్ళు ఓకే చెప్పారు. అండ్ ఈ ముక్తిధామ్ టెంపుల్ వచ్చేసి మనకి నాసిక్ మెయిన్ బస్ స్టాండ్ నుంచి 9 kilometers ఉంటుంది. సో ఈ టెంపుల్ మెయిన్ ఏంటంటే స్టాట్యూస్కి, ఐడల్స్ కోసం చూడడానికి అయితే పక్కా మనం రావాలి. అండ్ ఇక్కడ మెయిన్ దర్శనం చేసుకునేది ఏంటంటే లార్డ్ కృష్ణ టెంపుల్ అనమాట ఇది ముక్తిధామ్ అనేది.
అనేది. అండ్ ఇక్కడ ఏంటంటే 12 జ్యోతిర్లింగాస్ ఉన్నాయి కదా ఇండియాలో. సో అవన్నీ ఈజీగా ఇట్లా రెప్లికేట్ చేశారనమాట స్టాట్యూస్ రూపంలో. ఇది చూసారా, ఇదేమొచ్చి బద్రీనాథ్. సో ఇలాంటి 12 జ్యోతిర్లింగాస్ మనకి మొత్తం అక్కడ ఏంటేంటి స్టోరీ అయిందో అది ఈజీగా మొత్తం ఒక ప్లేస్లో అనేవి స్టాట్యూస్ రూపంలో మనకి రెప్లికేట్ చేశారు. ఇదైతే చాలా అంటే చాలా బాగుండింది. ముక్తిధామ్ కూడా వచ్చేసాం. ముక్తిధామ్ లోపల ఏంటంటే శివుడి తలక జ్యోతిర్లింగాలు అన్నీ ఉన్నాయి అన్నమాట. అండ్ సీతారాముడిది కథలు అన్ని కథలు ఉన్నాయి అన్నమాట. కథలన్నీ ఉన్నాయి. సో చూసాము, వీడియోలో ఆల్రెడీ మీరు చూస్తారు. నెక్స్ట్ టైం నుంచి రామ్కుండ్ అండ్ త్రివేణి సంగం దానికి వెళ్తాం అనమాట. సో స్టే విత్ అస్. సో నెక్స్ట్ అయితే మేము ఈ కాలారాం మందిర్కి వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఈ ప్లేస్ వచ్చేసి దీన్ని పంచవటి అంటారు నాసిక్లోని. సో ఏంటంటే ఇక్కడ కార్ మేము ఒక దగ్గర పార్క్ చేసేసుకొని ఈ కాలారాం మందిర్కి, ఇంకా ఇక్కడ సీతా గుఫ అని ఉంది ఆ ప్లేస్కి, ఇంకా గోదావరి రివర్కి, సో ఇవన్నీ తిరగచ్చు కదా అని కార్ ఒక దగ్గర పార్క్ చేసేసుకొని ఇవన్నీ చూసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే కాలారాం మందిర్కి వెళ్ళాము. సో ఫైనల్లీ కాలారాం మందిర్కి అయితే వచ్చాము. సో దిస్ ఈజ్ కాలారాం మందిర్. యూ కెన్ సీ పూజ అవుతున్నట్టుంది లోపల. ఆరతి అవుతుంది. వీళ్ళు పూజకి వెళ్ళేసి మళ్ళీ వచ్చి కలుద్దాం. సీ యూ. సో ఈ కాలారాం మందిర్లో ఏంటంటే మెయిన్ గాడ్ వచ్చేసి రాముడు అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాముడు ఇట్లా బ్లాక్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ విగ్రహాలని. అండ్ దానికి మనకి రాముడు విగ్రహానికి బ్లాక్ స్టోన్కి ఆర్నమెంట్స్ అట్లా వేసి డెకరేషన్ చేశారు. సో ప్రజెంట్ ఇక్కడైతే పూజ జరుగుతుంది. మేము వచ్చేసరికి లైక్ ఆల్మోస్ట్ 10 అయింది. ఇప్పుడు మంగళహారతి అవుతుందంట రాముడికి. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ పూజలు కూడా అవుతాయి. సాయంత్రం అయితే కీర్తన్ అని పూజ అవుతుందంట. అదైతే చాలా బాగా అవుతుంది అని చెప్పారు అక్కడ. అండ్ బయట అయితే ఇక్కడ ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు దగ్గర చాలా పెద్ద ట్రీ అది ఏంటంటే దత్తాత్రేయుడి ఫుట్ ప్రింట్స్ ఆ చెట్టు దగ్గర ఉన్నాయంట. సో అవి కూడా బాగా పూజ చేస్తున్నారు బయట. సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే రాముడి పాదాలకి సూర్యకిరణాలు అనేవి డైరెక్ట్గా పడతాయి అన్నమాట. సో అది ఇక్కడ స్పెషాలిటీ. అండ్ ఇలాగా ఓన్లీ 2 ప్లేసెస్లో అవుతుందంట. ఒకటి కాలారాం మందిర్ ప్రెజెంట్ ఇది, ఇంకోటి ఏమొచ్చి కోలాపూర్ మహాలక్ష్మి టెంపుల్.
పంచవటి అని. సో ఆ పంచవటి టెంపుల్స్ ఇప్పుడు ఫస్ట్ అయితే కలరామ్ టెంపుల్ చూస్తాం కదా, ఇంకా 8 టెంపుల్స్ పెండింగ్ ఉన్నాయి ఇంక్లూడింగ్ త్రివేణి సంగం అవన్నీ. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మ్యాప్స్లోని అన్నీ చెక్ చేసుకొని అండ్ పిన్స్ అన్నీ పెట్టేసుకొని వీల్ గో ఫర్ త్రివేణి సంగం. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్, మీకు ఇక్కడ బయట ఆటోస్ కూడా ఉన్నాయి. దే విల్ షో అస్ అరౌండ్ 20 టెంపుల్స్ ఇట్ సేమ్స్ ఇవన్నీ. సో ఈ 20 టెంపుల్స్కి అరౌండ్ 600 రూపీస్ దే ఆర్ ఛార్జింగ్ అనమాట. సో అది కూడా ఒక వైపు నుంచి బెనిఫిటే మనం తీసుకోవడానికి. సో మేమైతే ఎట్లా ఒక కార్లో వచ్చాం కాబట్టి వీళ్ళు ట్రావెల్ బై కార్. చూస్తాం ఇన్ కేస్ గల్లీలు ఏమైనా ఉంటే కార్ ఎక్కడైనా పార్క్ చేసి వీళ్ళు టేక్ ద ఆటో. సో ఇందాక సోను చెప్పినట్టు ఇక్కడ బయట మనకి ఆటోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం ఈ పంచవటిలో ఉన్న టెంపుల్స్, గోదావరి అంతా తీసుకెళ్తారనమాట. సో వాళ్ళు 600 అని చెప్పారు, మేము బార్గెన్ చేస్తే వాళ్ళు 400కే వచ్చారనమాట. కానీ మేము ఆటోలు తీసుకోలేదు, ఎందుకంటే అది చాలా చిన్న చిన్న గల్లీలు లైక్ వీధుల్లా ఉన్నాయి. సో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. బాగా నడలేరు కొంచెం పెద్దవాళ్ళు అంటే కాలు నొప్పులు ఉన్న వాళ్ళు అయితే ఈ ఆటో ప్రిఫర్ చేయొచ్చు. లైక్ మొత్తం అంతా పంచవటి అంతా కవర్ చేస్తుంది ఈ ఆటో. సో వాళ్ళు 600 అలా అంటారు, కానీ మనం బార్గెన్ చేస్తే చాలా తక్కువకే వచ్చారు. ఎందుకంటే ప్లేసెస్ అన్నీ చాలా దగ్గర మనకు తెలియదు కదా అని మనం వెళ్ళిపోతాము, కానీ ప్లేసెస్ బై వాక్ వెళ్ళచ్చు. ఇక్కడ చూసారా స్ట్రీట్ సైడ్ ఫుల్ షాపింగ్ ఉంది. మేము ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా పర్చేస్ చేసాము, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఆల్మోస్ట్ మేము సీతా గుఫాకి రీచ్ అయిపోయాము. సో ఈ సీతా గుఫా లోపలికి ఎంటర్ కావడానికి ఇక్కడైతే చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది. అండ్ లోపలికి వెళ్ళడానికి టికెట్ ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా ఫ్రీగా ఎంటర్ కావచ్చు. కాకపోతే ఈ లైన్ అనేది కొంచెం చిన్నగా కదులుతుంది, బికాస్ ఇది గుహ కదా. సో కిందకి దిగి మళ్ళీ లోపల చూసుకొని మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ రావాలన్నమాట. సో చాలా చిన్న గృహ ఇది, లోపలికి వెళ్ళడానికి ఉంటుంది అనమాట. అండ్ రాముల వారు సీతమ్మని ఇక్కడే దాచిపెట్టి ఉంచారనమాట ఈ గృహలోని. ఇది మనకి రామాయణంలో కూడా ఉంటుంది కదా. అండ్ ఈ ప్లేస్లో వాళ్ళు 1 డే స్టే చేశారంట. సో ఈ ప్లేస్ అయితే చాలా ఫేమస్ నాసిక్లో. సో వచ్చిన ప్రతి వాళ్ళు సీతా గుఫాను అయితే కవర్ చేస్తారు. సో ఇక్కడ దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్తున్నాము. సో ఈ సీతా గుఫ ఉన్న ప్లేస్ని పంచవటి అని అంటారనమాట. ఈ గుహకి చుట్టూ 5 ట్రీస్ అనేవి ఉంటాయి. సో ఆ మధ్యలో ఈ గృహ ఉంటుంది అనమాట. సో అందుకనే దీన్ని పంచవటి అంటారు ఈ ప్లేస్ని, 5 ట్రీస్ కాబట్టి. అండ్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ కెమెరాస్ లైక్ వీడియోస్ షూట్ చేయడము అట్లా ఏమీ ఎలవ్ లేదనమాట. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, అసలు ఎలవ్ కూడా చేయట్లేదు షూట్ చేయడానికి. కానీ మేము మధ్యలో ఒకసారి కెమెరా ఆపేసి మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాక షూట్ చేసామన్నమాట. అండ్ వాళ్ళైతే ఊరుకోవట్లేదు, ఒకవేళ షూట్ చేసినా డిలీట్ చేయమంటున్నారు. కానీ నేను ఒక మెమొరీలా ఉంటుంది, ఇంత వెళ్ళాము లోపల అంతా షూట్ చేయాలి అన్నట్టు షూట్ చేసాము మేమైతే వాళ్ళకి కనపడకుండా.
సో చూసారు కదా. సో మళ్ళీ ఇక్కడ దిగుతున్నాము. ఇందాక ఫస్ట్ ఒక దగ్గర దిగాము గృహ కిందకి. ఆ గృహ కిందకి దిగిన తర్వాత సీతారాముల విగ్రహాలు వచ్చాయి. సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కింద దిగుతున్నాము. ఇక్కడ కూడా శివాలయము ఇంకా ఏవేవో ఉన్నాయి. సో అవి కూడా చూసేసుకొని మళ్ళీ పైకి ఎక్కాలన్నమాట. సో అది గృహకి ఎగ్జిట్ అనమాట. సో ఇలాగ ఒక్కొక్కరు ఈ గృహని ఇలాగ మెట్ల మీద నుంచి ఇలా కిందకి దిగడం వల్ల బయట లైన్ అయితే ఎక్కువైపోయిందనమాట. సో సీతా గుఫ బయటకు వచ్చేసిన తర్వాత సీతా గుఫ ఆపోజిట్లో సీతా అపారం సెట్ అని ఉంటుంది అనమాట. ఇది లైక్ ఎగ్జిబిషన్ లాగా అనమాట. సో ఇది లోపలికి వెళ్ళడానికి పర్ హెడ్ 1 రూపీ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే సీత అప్పట్లో ఎలా వండుకునేవారు, సో వాళ్ళు కథలు అవన్నీ లైక్ ఇట్లా వాళ్ళ స్టాట్యూస్ రూపంలో ఇట్లా పెట్టారనమాట. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది జస్ట్ మనకి సీతా గుఫ ఆపోజిట్లోనే ఉంటుంది. ఎక్కువ పెద్ద స్టాట్యూస్ ఏం లేవు, లైక్ 2-3 వరకు ఉన్నాయి. సో మేమైతే లోపలికి వెళ్ళి అలా బయటకు వెళ్ళిపోయాము. ఇంకా మేము అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. సో అక్కడ షార్ట్ కట్ కూడా ఉంది. ఆ వే నుంచి మేము గోదావరికి వెళ్తున్నాము. సో వచ్చేసాము ఆల్మోస్ట్. ఇక్కడైతే చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి, కవర్ చేయాలి కానీ. అండ్ ఈ ప్లేస్ని రామకుంద్ రామఘాట్ అని కూడా అంటారంట. రాముడు ఇక్కడికి వచ్చి స్నానం చేసుకునేవారంట అప్పట్లో. అండ్ ఇక్కడ వాటర్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్ ఉంది అండ్ ఫ్లో కూడా చాలా మంచిగా ఉందన్నమాట. అండ్ వర్షాకాలంలో అయితే ఇక్కడైతే చాలా అంటే చాలా ఫ్లో ఉంటుందంట. సో ఇక్కడ అంత ఎక్కువ అయిపోతే అసలు ఎలా కూడా చేయరు ఇక్కడైతే. గోదావరి నది అనేది ఇక్కడే పొరులుతుంది. 3 రివర్స్ ఇక్కడ వచ్చి కలుస్తాయి అనమాట. సో ఈ ప్లేస్లో ఉన్నాం ప్రెసెంట్. అందరూ ఇక్కడ స్నానాలు అవన్నీ కూడా చేస్తున్నారు. లెట్స్ ఎక్స్ప్లోర్ త్రివేణి సంగం పంచవటి. త్రివేణి సంగం పంచవటి. సో మనం పంచవటి అని గూగుల్లో టైప్ చేస్తే కనుక మనకి
కనిపించే ప్లేస్ ఇదే అనమాట. సో దీన్ని ఎగ్జాక్ట్గా పంచవటి అని అంటారు. సో ఇక్కడ వాటర్ కూడా చాలా అంటే చాలా క్లీన్గా ఉంది, అసలు డస్ట్ కానీ అట్లా ఏం అనిపించట్లేదు. అండ్ రాముడు వనవాసంలో ఉన్నప్పుడు దశరథ మహారాజుని చంపేశారు కదా, అప్పుడు అతను అస్థికలు ఇక్కడ రాముడు కలపడానికి వచ్చారంట. సో అందుకని ఇక్కడ అందరూ వచ్చి పూజలు చేయించుకోవడం, ఇలా స్నానాలు చేయడం అట్లా చేస్తుంటారు. సో ప్రజెంట్ అయితే మేము ఇక్కడ ఉన్నాం. అండ్ ఈ గోదావరి చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి, లైక్ అర్ధనారేశ్వరి టెంపుల్, అది శివుడు పార్వతి హాఫ్ ఉంటారనమాట వాళ్ళ ఫేసెస్. సో అది ఆ టెంపుల్. అండ్ కపిలేశ్వర్ మందిర్, ఇంకా లక్ష్మణుడు ఫస్ట్ అక్కడ కూర్చుని జపం చేసే ఆ టెంపుల్, ఇంకా చాలా ఉన్నాయి చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేయాలి. కానీ మేమైతే అన్ని టెంపుల్స్కి వెళ్ళలేదు, బట్ కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసాము. ఇంకా ముందుకు పట్టు. ప్రజెంట్ అయితే త్రివేణి సంఘం అక్కడ నీళ్ళు జల్లుకోవడం అదంతా అయిపోయిందనమాట. సో ఇక్కడ చాలామంది పెద్దలకి పూజలు అవన్నీ చేస్తున్నారు. ఈ గోదావరి మనకి ఎలాగో తెలుసు, ఇది ఏ స్పాట్ అంటే మెయిన్ కుంభమేళా అనేది ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. 12 ఇయర్స్కి ఒకసారి జరిగే కుంభమేళా అనేది ఇక్కడ రెగ్యులర్గా అవుతుంటుంది అనమాట. సో ఇది చాలా ఫేమస్, సాధువులు వాళ్ళు అందరూ వస్తుంటారు. సో ఇక్కడ కూడా చాలామంది సాధువులు అందరూ ఉన్నారనమాట. అండ్ దీని తర్వాత మేము త్రయంబకేశ్వర్ వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ త్రయంబకేశ్వర్ వెళ్ళే ముందు అయితే లంచ్ చేసేసుకొని అప్పుడు త్రయంబకేశ్వర్కి బయలుదేరుతాం అనమాట. సో ఇక్కడ లొకేషన్స్ అయితే బాగున్నాయి, చాలా చిన్న చిన్న గుడులు ఉన్నాయి. అవన్నీ నాకు పేర్లు అయితే తెలియవు, కానీ అన్నీ చిన్న కొన్ని గుడులు ఉన్నాయి. అది చూసారా, అది ఉంది. తర్వాత ఇక్కడ ఈ చిన్న చిన్న గుడులు ఉన్నాయి. అక్కడ ఒక గుడి ఉంది, తర్వాత అదొక గుడి ఉంది, ఇక్కడ ఒక గుడి ఉంది, అదొక గుడి ఉంది. సో ఇవన్నీ రామకుండ్, త్రివేణి సంఘం, ఇవన్నీ గుడులు అనమాట. సో కాశీలో ఎట్లాగైతే చాలా గుడులు ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా ఉంది. చుట్టుపక్కల అన్ని టెంపుల్స్కి అయితే మేము వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో మేము ఇక్కడి నుంచి మళ్ళీ త్రయంబకేశ్వర్ వెళ్ళాలన్నమాట. సో ఈ ఒక్క రోజులో మేము నాసిక్ అండ్ త్రయంబకేశ్వర్ చూసుకుందాం అని అనుకున్నాము. సో అందుకనే మేము అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేయలేదు, కొంచెం బయట నుంచి చూసేసాము అండ్ కొన్ని షూట్ చేయలేదు అండ్ కొన్ని లోపలికి వెళ్ళి విజిట్ చేసామన్నమాట. సో మీకు అయితే మేము కొన్ని టెంపుల్సే చూపించాను, కానీ ఈ ప్లేస్కి విజిట్ చేస్తే కనుక మ్యాక్సిమం టెంపుల్స్ అయితే కవర్ చేయొచ్చు. అండ్ మా ఒపీనియన్ ఏంటంటే నాసిక్ 1 కంప్లీట్ డే పెట్టుకోండి. మేము ఏంటంటే నాసిక్ ప్లస్ త్రయంబకేశ్వర్ ఓన్లీ 1 డేలో కవర్ చేద్దాం అన్నట్టు వచ్చాము. సో టైం అయితే మాకు సరిపోలేదు. సో నాసిక్ చూడాలంటే మొత్తం అంతా 1 డే పెట్టుకోండి. సో ఇప్పుడు ప్రెజెంట్ ఈ పంచవటి, ఈ సీతా గుఫ, ఇవన్నీ ఏంటంటే గోదావరి, ఇవంతా ఓల్డ్ నాసిక్ అనమాట. సో ఇదంతా ఓల్డ్ నాసిక్ అండ్ న్యూ నాసిక్ వేరే వైపు ఉంది, అది మన నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. అండ్ ఇక్కడ చూసారా ఇల్లులంతా చాలా పాతవి, ఎప్పుడెప్పుడవో అనమాట. సో ఇదంతా ఓల్డ్ నాసిక్. సో ఇక్కడ నుంచి కవర్ చేసేసుకున్నాం అంతా. సో చూసేసి ఇప్పుడైతే లంచ్ చేయడానికి వెళ్తున్నాము.
సో దర్శనం అయితే ఫుల్ గా అయిపోయింది. అక్కడ అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసేసాము. కవర్ చేసామో చెప్తాను. యాక్చువల్లీ ముందు మేము ఆటో తీసుకొని వెళ్దాం, కార్ పార్క్ చేసి అక్కడికి అని అనుకున్నాము. కార్ పార్క్ చేసి ఆటోలో వెళ్దాం అనుకున్నాము, బట్ ఆటోలో వెళ్ళి కూడా వేస్ట్. సో మేము నడుచుకొని వెళ్ళి చాలా మంచి పని చేసాం అనిపించింది. సో మనం కవర్ చేసిన ప్లేసెస్ అయితే త్రివేణి సంగం అంట, రామ్కుండ్, గంగా గోదావరి, అదే సేమ్ అదే అంతా అక్కడెక్కడ ఉంది. అర్ధనారీశ్వర టెంపుల్ ఉంది, కపిలేశ్వర్ టెంపుల్ ఉంది, సీతా గుఫ ఆపోజిట్ ఒక సీతా గుఫ తలక ఏంటది ఎగ్జిబిషన్ టైప్ పెట్టారు, ₹1 అన్నమాట దాని ఎంట్రన్స్ ఫీ. అది కూడా బాగుంది ఆ ఎంట్రన్స్ ఫీ. తర్వాత కాలారాం మందిర్ ఒకటి ఉంది, గోరేరామ్ మందిర్ ఉంది. సో ఈ 9 స్పాట్స్ అనేవి లిస్ట్ చూపించారనమాట మాకు. ఈ 9 స్పాట్స్ అనేది మేము కవర్ చేసాము, పంచవటి దర్శనం అనమాట. సో నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము లంచ్ చేసేసుకొని ట్రయంబకేశ్వర్ టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట. సో ఫుల్ సన్ అయితే ఎక్కువ ఉంది చూడాలి, బట్ ఇక్కడికి వచ్చి అన్ని దగ్గరే ఉన్నాయి టెంపుల్స్. అట్లీస్ట్ అంటే కొంచెం దూరం వెళ్ళాలి, లైక్ ఆటో బుక్ చేసుకుందాం లేదంటే కార్లో వెళ్దాం అన్నట్టు కాకుండా కార్ ఒక దగ్గర పార్క్ చేసేసుకున్నాము, చక్కగా అన్ని తిరిగేసి వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే ట్రయంబకేశ్వర్కి స్టార్ట్ అయిపోతున్నాము. ఫస్ట్ లంచ్ ఆకలిస్తుంది, లంచ్ చేసేసి అప్పుడు ట్రయంబకేశ్వర్కి వెళ్తాం అనమాట. మేము లంచ్ చేసేసుకొని నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఒక పర్వతం కనిపిస్తుంది కదా, దాన్ని అంజనా పర్వతం అంటారు. అది హనుమంతుడు జన్మస్థలంగా పిలుస్తారంట. సో నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి మాకు మినిమం 1 hour పట్టింది. యాక్చువల్లీ 30 kilometers నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్. సో ఇప్పుడు మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము త్రయంబకేశ్వర్. సో నాసిక్ నుంచి ఈ ప్లేస్కి ట్రావెల్ చేయడానికి మనకి ఆటోస్, బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మా సజెషన్ ఏంటంటే ఓన్ ట్రాన్స్పోర్ట్లో రావట్లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆ ఆటోస్ కానీ ఆ బస్సెస్ ప్రిఫర్ చేయడం బెటర్. ఎందుకంటే 1 hour కదా, సో ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటే షిరిడి మనం దర్శనం చేసుకున్న తర్వాత షిరిడి నుంచి నాసిక్కి ట్రయంబకేశ్వర్కి ప్యాకేజెస్ ఉన్నాయి. లైక్ ఏంటి మినీ బస్ లాంటిది ఉందన్నమాట. సో అదేంటంటే 1 dayలో మొత్తం నాసిక్, ట్రయంబకేశ్వర్ చూపిస్తుంది. కానీ మరి ఎన్ని ప్లేసెస్ అయితే కవర్ చేస్తారో అనేది నాకు ఐడియా లేదు. బట్ మేము షిరిడీలో ఉన్నాం కదా, అక్కడ ఏంటంటే మేము చూసాము చాలామంది ఇట్లాగా ట్రైన్స్లో వచ్చిన వాళ్ళు, బస్సెస్లో వచ్చిన వాళ్ళు, ఓన్ ట్రాన్స్పోర్ట్లో రాకుండా బయట వేరే ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ మినీ బస్సెస్ ప్రిఫర్ చేస్తున్నారు. సో అదేంటంటే 1 day మొత్తం నాసిక్ తీసుకెళ్తుంది అండ్ ట్రయంబకేశ్వర్ కూడా కవర్ చేస్తుంది. బట్ అది ప్యాకేజెస్ ద్వారా మనం మాట్లాడుకోవాలి. లైక్ ఒకేసారి 15 members, 12 membersని అట్లా తీసుకెళ్తారనమాట. సో మరి ఎంత ఛార్జ్ చేస్తారో ఏంటో అనేది నాకు సరిగ్గా ఐడియా లేదు. సో మేమైతే త్రయంబకేశ్వర్ రీచ్ అయిపోయాము. సో ఇది వచ్చేసి టెంపుల్ బయట షాపింగ్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే కిస్మిస్, కోవా అయితే ప్రతి దగ్గర అమ్ముతున్నారు. లైక్ నాసిక్లో చూసాము అండ్ ఇక్కడ చూసాము. అండ్ ఫస్ట్ మా వీడియో తుల్జాపూర్ వీడియో కనుక మీరు చూసుంటే Day 1 అందులో కూడా ఈ కోవా అనేది అమ్ముతున్నారు. సో మేబీ ఇక్కడ చాలా ఫేమస్ అనుకుంటా ఈ మహారాష్ట్రలో ఈ కోవా అనేది. ప్రతి దగ్గర ఇదైతే అమ్ముతున్నారు అండ్ ఈ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఎవరైనా వెళ్తే కనుక ఈ కోవా టేస్ట్ చేయండి. కొత్తగా వెళ్ళిన వాళ్ళు, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి నేను చెప్పట్లేదు, కొత్తగా ఎవరైనా వెళ్తే కనుక ఈ కోవా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండింది.
బ్యారికేటింగ్ అనేది పెట్టేస్తారు ఫుల్గా, అంటే జనాలు టచ్ చేస్తుంటారు కదా, సో కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అన్ని మ్యాక్సిమం సి ఎవ్రీ దేర్ ఇట్ ఈస్ బ్యారికేటెడ్. జస్ట్ లోపలికి రావడం, దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. మేము ఇప్పటి వరకు ఎన్ని గుడులకి వెళ్ళామో అన్ని గుడులు అట్లానే ఉన్నాయి, రావడం, దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడం, ఏమి టచ్ చేయడానికి కూడా లేదు. కాకపోతే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. సో ఫైనల్లీ త్రయంబకేశ్వర్ కూడా అయిపోయింది. ఈరోజు సన్నీ సింగనాపూర్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5 అయింది. సో సన్నీ సింగనాపూర్ వెళ్ళిపోయి, సన్నీ సింగనాపూర్ ఆల్మోస్ట్ 4 అవర్స్ ఇక్కడ నుంచి జర్నీ ఉందన్నమాట. సో 4 అవర్స్ తర్వాత విల్ హ్యావ్ డిన్నర్ అండ్ అక్కడ రూమ్ బుక్ చేసుకుంటున్నాం అన్నమాట. త్రయంబకేశ్వర్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. సో బయటకు వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ చాలా అంటే చాలా రష్గా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత రష్గా ఉంటుందని చెప్పి. లైక్ 200 దర్శనం కూడా ఉంది, మాకు తెలియదు. లైక్ లోపలికి వెళ్ళిన తర్వాత 200 దర్శనం అయితే చాలా తొందరనే అయిపోయింది, కానీ మేము ఫ్రీ లైన్లో వెళ్ళిపోయాం అనమాట. సో లోపలైతే చాలా జనాలు ఉన్నారు. అండ్ మా ఫేసెస్ చూడండి ఎలాగైపోయినాయో, ఫుల్గా అలసిపోయాము ఇంకా. సో ఇప్పుడు మళ్ళీ 4 అవర్స్ డ్రైవ్ ఉంది. సో ఇప్పుడు మేము శని సింగనాపూర్ వెళ్తున్నాము. యాక్చువల్లీ కొంచెం ఇక్కడ దర్శనం తొందరనే అయిపోయి ఉంటే లైక్ శని సింగనాపూర్ కూడా దర్శనం చేసేసుకొని రేపు మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాం. బట్ సో మేము వెళ్ళేసరికి 9:30, 10 అయిపోతుంది. సో నైట్కి అక్కడ స్టే ఉండేసి, సో రేపు మార్నింగ్ శని సింగనాపూర్ దర్శనం చేసుకొని సో బ్యాక్ టు హైదరాబాద్ అనమాట.